ఇప్పుడే అందిన వార్త. బిగ్ షాక్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు అనేది చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ ఇచ్చేసిన వారు అవుతాం. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేడు బెంగళూరుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పయనం కానున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కాదని నేడు బెంగళూరులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పయనం కానున్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థికి డీకే శివకుమార్తో భేటీ కానున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు ప్రతిపాదించినట్లు పట్టుబట్టుకున్నారు. ఇక బట్టి విక్రమార్క తన భార్య నందిని పేరు కాకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా కమ్మ అభ్యర్థి అయినటువంటి రాయల నాగేశ్వరరావుకు మద్దతు తెలుపుతున్నారు. మండవాకు రేవంత్ మొగ్గు చూపిస్తున్నారా? దీంతో నేడు బెంగళూరులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పయనం అయితే కానున్నారు. ఇక మొత్తానికి ఊహించని విధంగా షాక్ తగలబోతుందా? ఇక వీరు ఎవరికో ఒకరికి పేరిస్తారా, సూచించిన అభ్యర్థికి పేరిస్తారనేది సాయంత్రం కల్లా తెలియబోతుంది. ఇక ఈ నిర్ణయంతో పార్టీలో అలజడి మొదలవుతుందా? మొత్తానికి రాష్ట్రంలో కుదిపేస్తుంది అంటున్నారు. ఈ యొక్క సీటు హాట్ సీట్గా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.